శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. దేవస్థానం పేరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. మంగపేట మండలం, మల్లూరు గ్రామం, వరంగల్ జిల్లా. 506172 పిన్ కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 9440358132 9848135731 08717244412. మల్లూరు దేవస్థానం, మంగపేట మండలం, వరంగల్ జిల్లా. దేవాలయం పేరు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. మల్లూరు గ్రామము, మంగపేట మండలము, వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాకు 135 కిలోమీటర్ల దూరంలో మల్లూరు దేవాలయం ఉంది. దీని క్షేత్రం పేరు హేమాచల నృసింహస్వామి దేవస్థానం. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎండోమెంట్ ఆధీనంలో ఉంది. ఈ దేవాలయం యొక్క వయసు 4796 సంవత్సరాలు. శాతవాహన శకం 2వ శతాబ్దం. దిలీపకర్ణి మహారాజు చేత, శాతవాహన శకపు రాజు దిలీపకర్ణి మహారాజు చేత ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. స్వామివారి ఇక్కడ సహజ శరీరమైన సౌందర్యం కలిగినటువంటి వాడు. శరీరం అంతా మెత్తగా ఉంటుంది. నాభిలోంచి చీము గారుతుంటుంది, ద్రవం లెక్క గారుతుంటుంది. పాదాల దగ్గర నుంచి కోనేట్లకు నీళ్ళు వస్తాయి. ఒంటి నిండా రోమాలు ఉంటాయి. స్వామివారి శరీరం మొత్తం బుడబుడలాడుతుంటుంది. స్వామివారి ఎత్తు 9 అడుగుల 2 అంగుళాలు. ఈ దేవాలయం యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయంలో మే నెల వైశాఖ పౌర్ణమి రోజే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 20-30 లక్షల జనాభా స్వామివారి సందర్శనానికి వస్తారు ప్రతి సంవత్సరం. ఇక్కడ దేవాలయంలో అతి పురాతన నాటి ఆ యొక్క కుంటలు, చెరువులు, బావులు, ఇటుకబట్టులు, అగర్తలు, గుర్జులు, సౌధాలు, సెలయేర్లు, వీటికన్నిటికీ చింతామణి అనే పేరు. చింతామణి అని చెప్పి ఒక ధార పడుతుంటుంది. రాణి రుద్రమదేవి చింతామణి అని నామకరణం చేసింది. ఇప్పటికీ అది చింతామణి అని చెప్పి ధార పడుతుంటుంది. కొన్ని లక్షల దేవాలయానికి ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది. ఇప్పటికీ ఆ చింతామణి ఇప్పటికీ బీపీ ఉన్న, షుగర్ ఉన్న, హిస్టీరియా, ఫిట్స్, అల్సర్, క్యాన్సర్, హార్ట్ అటాక్, షుగర్ వ్యాధులు, ఎలాంటి మహా వ్యాధులు ఉన్నా కానీ ఆ నీటి ద్వారా సర్వరోగ నివారణ అని చెప్పి ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క ఎలాంటి వ్యాధులు లేకుండా ఆ చింతామణి తీర్థం చేత చాలామందికి ఇప్పుడు తగ్గినాయి, తగ్గుతున్నాయి, వస్తున్నారు, పోతున్నారు. ఈ నీళ్లు ఇతర దేశాలకు కూడా టిన్నులలో, బాటిల్లో పట్టుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా చింతామణి అని చెప్పి ధార పడుతుంది. ఇక్కడ దేవాలయానికి 100 అడుగుల దూరంలో, ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది. స్వామివారి నిజ స్వరూపం చూపిస్తాను రండి. స్వామివారి నిజ స్వరూపం ఒరిజినల్ నరసింహస్వామి. మన శరీరం ఎలా ఉందో అలా ఉంటుంది. ఎక్కడ చూసినా మన శరీరం ఎలా ఉన్నా ముట్టుకో ఇట్లా మెత్తగా ఉంటుంది. బుడబుడలాడుతుంట శరీరం. ఒక్క నిమిషం మళ్ళీ ఇట్లా బుడబుడలాడుతుంట శరీరం. శరీరంలో ఏ భాగం చూసినా ఇట్లా దిగిపోతుంది లోపడి. ఇట్లా ఒకటి నిన్న రోమాలు ఉంటాయి స్వామివారికి. ఇవన్నీ రోమాలు, ఇవన్నీ రోమాలే. గడ్డ ఇదంతా నాభిలోంచి ద్రవం కాపుతుంది. ఇదంతా మెత్తగా ఉంది. ఒకటి వస్తుందా, ఒకడుతుందా? ఇవన్నీ రోమాలు ఉంటారా? ఇవన్నీ రోమాలు చేతికి తగ్గుతున్నాయి చూసారా? ఇవన్నీ రోమాలు చేతికి తగ్గుతున్నాయి చూడండి. శరీరం ఎక్కడ చూసినా శంఖం, చక్రం, గదా, పద్మం. స్వామివారికి శంఖం, చక్రం, గదా, పద్మం. స్వామివారి ఎత్తు 9 అడుగుల 2 అంగుళాలు. స్వామివారి నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇట్లా పచ్చగా గారిపోతుంటుంది. ఎక్కడికెక్కడి ఇట్లా కారుతుంటుంది. ఇదంతా దాన్ని కారిపోకుండా మంచి గంధం పెడతారు. ఇదంతా ఇట్లా కారిపోయి కూడా మంచి గంధం పెడతారు. ఇదంతా ఇట్లా పోనీయకుండా. స్వామివారిని గురుసులతో బంధించారు పూర్వకాలంలో. ఇట్లా కరిగి కారుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ గురుసులతో బంధించారు స్వామివారిని. ఇదంతా కరిగి కారుతుంటుంది. ఎక్కడ చూసినా ఇట్లా ముత్తుకున్నా మెత్తగా ఉంటుంది. చూడండి, ఎక్కడ ఇట్లా దిగబడుతుంటుంది. ఎక్కడ చూసాను ఇదంతా ఇట్లా దిగబడిపోతుంది. ఎక్కడికెక్కడికి పుట్టు నరసింహస్వామి, ఒరిజినల్ నరసింహస్వామి. హేమాచల నృసింహ క్షేత్రం.